నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండు వెంకటరాములు. ఈ వీడియోలో మనం బీఈడి ఫస్ట్ సెమిస్టర్కు సంబంధించినటువంటి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ చూడండి, యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ సబ్జెక్ట్ అనేటటువంటిది యోగా మరియు స్వీయ విద్యకు సంబంధించినటువంటిది. ఇది ఒక వాల్యూ యాడెడ్ కోర్సులో భాగంగా ఈడియన్ 6గా ఈ క్వశ్చన్ పేపర్ అనేటటువంటిది మీకు ఈ కోడ్తో రావడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ మీరు తెలుగు మీడియం వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా మీ కంఫర్టబుల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీలకు అన్ని కాలేజీలకు యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ సబ్జెక్ట్ ఉండడం జరిగింది. సో మనం మొదట సిలబస్ను చూసి ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఎట్లా రాయాలి. ఇది ఒక జనరల్ పేపర్ యోగా అనేటటువంటిది, కాకపోతే కొంత కాన్సెప్ట్ నేర్చుకుంటేనే రాయగలుగుతాం అనమాట. యోగాకు సంబంధించినటువంటివి, యోగా ప్రోటోకాల్స్ ఏంటివి, యోగా సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏంటివి, యోగాని స్కూల్ ఎడ్యుకేషన్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, యోగాకు సంబంధించినటువంటి ఫిలాసఫికల్ థాట్స్ ఏంటివి, స్కూల్ ఎడ్యుకేషన్లో ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకోసం మనం యోగాని ప్రమోట్ చేయాలి, ఇటువంటి కాన్సెప్ట్లన్నీ ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ యోగా సబ్జెక్ట్ అనేటటువంటిది మొత్తంగా 50 మార్కులకు సంబంధించినటువంటిది. 35 మార్కులతో మీకు ప్రశ్నాపత్రం రావడం జరుగుతుంది. అది పార్ట్ ఏ మరియు పార్ట్ బిగా రావడం జరుగుతుంది. ఇక 15 మార్క్స్ అనేటటువంటి మీకు కాలేజీలోని మీకు రికార్డ్ వర్క్తోని, అదేవిధంగా ఏదైతే అసైన్మెంట్లతోని, సెమినార్లతోని మీకు ఈ 15 మార్క్స్ అనేటటువంటివి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మనం మొదట ఒకసారి సిలబస్ని చూద్దాం. సిలబస్ని చూసిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ టెస్టులకు సంబంధించి, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ వాల్యూ యాడెడ్ కోర్స్ అయినటువంటి యోగాకు సంబంధించి మొత్తం 3 యూనిట్లు ఉన్నాయి. ఇంట్రడక్షన్ అండ్ ఫిలాసఫికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ యోగా, అందులో 4 సబ్ టాపిక్లు. అదేవిధంగా సెకండ్ యూనిట్ యోగా ప్రాక్టీస్ ఇట్స్ థెరప్యూటిక్ వాల్యూస్ అనేటటువంటి దాంట్లో 5 సబ్ టాపిక్లు. అదేవిధంగా థర్డ్ యూనిట్ యోగా ఫండమెంటల్స్ ఫర్ హెల్త్ ప్రమోషన్ అనేటటువంటి దాంట్లో ఒక 5 సబ్ టాపిక్లు. అంటే మొత్తం 14 సబ్ టాపిక్లు ఉండడం జరిగింది. ఇందులో మీకు చాలా ఈజీగా గుర్తుండేటట్ల కొన్ని టాపిక్లు చెప్తా చూడండి. సో మొదటి యూనిట్లో ఏంటి, యోగా అనేటటువంటి దానికి డెఫినేషన్ ఏంటి, యోగాలోని రకాలేంటి, యోగాలో ఇంపార్టెన్స్ ఏంటి, మనం హెల్తీగా జీవించడానికి యోగాని ఎట్లా ప్రాక్టీస్ చేయాలనేటటువంటిది ఫస్ట్ యూనిట్లో ఉంటుంది. కుల్ల ఈజీ. సో నెక్స్ట్ సెకండ్ యూనిట్లో ఏంటి, యోగాని మనం ఎట్లా ప్రాక్టీసింగ్ చేయాలి, యోగా ప్రోటోకాల్స్ అనేటటువంటివి ఏంటి, మన సూర్య నమస్కారాలు ఏంటి, చంద్ర నమస్కారాలు అనేటటువంటివి ఏంటి, అంటే మనం ధ్యానం ఎట్లా చేయాలి, అదేవిధంగా ఆ యోగా వల్ల మనకున్నటువంటి సాధనలు ఎట్లా మనం ప్రాక్టీస్ చేయాలనేటటువంటిది. మొదటి దాంట్లో జస్ట్ యోగాకు సంబంధించినటువంటి పరిచయాలు, సెకండ్ దాంట్లో యోగా ప్రాక్టీస్ గురించి ఉంటుంది. థర్డ్ దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ సబ్ టాపిక్స్ ఏంటి, డైజెస్టివ్ సిస్టమ్, అట్లాగే రెస్పిరేటరీ సిస్టమ్, స్కెల్టల్ సిస్టమ్, మస్క్యులర్ సిస్టమ్, ఇవన్నిటికి సంబంధించినటువంటిది. అట్లాగే గ్రంథికి సంబంధించినటువంటి వ్యవస్థ, గ్రాండ్యులర్ సిస్టమ్ అనేటటువంటివి, యోగిక్ డైట్, ఎటువంటి ఫుడ్ని తినాలి, ఎటువంటివి యోగాని చేస్తున్నాం కాబట్టి స్కూల్ ఎడ్యుకేషన్లో మనం ఎట్లా పాటించాలి అనేటటువంటివి థర్డ్ యూనిట్లో ఉండడం జరిగింది. సో ఇక్కడ మీకు క్వశ్చన్లు చెప్పిన తర్వాత క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని, అదేవిధంగా ఎట్లా చదవాలనో చెప్తా. మీకు పీడిఎఫ్ అనేటటువంటిది టెలిగ్రామ్ ఛానల్లో, దండు వెంకటరాముల ఛానల్ ఆర్ టీచర్ బడి ఛానల్లో ఉంటుంది. హౌ డూ యూ రిమూవ్ ద మిస్కన్సెప్షన్స్ అబౌట్ యోగా, ఇక్కడ యోగాను గురించిన అపోహాలను మీరు ఎలా తొలగిస్తారు, ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటి, పంచకోశ అనుభావన గురించి మీకు ఏమి తెలుసు, పంచకోశ ప్రాముఖ్యతను వివరించండి. వాట్ డూ యూ నో అబౌట్ కాన్సెప్ట్ ఆఫ్ పంచకోశ, ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ పంచకోశ. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసినట్లయితే, ఆయుష్ సాధారణ యోగా ప్రోటోకాల్లో సూచించబడినటువంటి నిలబడి చేసే ఆసనాల జాబితాను రాయండి. ఏవైనా 2 నిలబడి ఉన్న ఆసనాల జాగ్రత్తలను, విధానాలను మరియు ప్రయోజనాల గురించి రాయండి. లిస్ట్ అవుట్ ద స్టాండింగ్ ఆసనాస్ దట్ ఆర్ సజెస్టెడ్ ఇన్ ద ఆయుష్ కామన్ యోగా ప్రోటోకాల్. రైట్ అబౌట్ ద ప్రికాషన్స్, ప్రొడ్యూసర్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎనీ 2 స్టాండింగ్ ఆసనాస్ ఫ్రమ్ కామన్ యోగా ప్రోటోకాల్. ఇది థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే, షట్కర్మ గురించి మీకు ఏమి తెలుసు, శరీరాన్ని శుభ్రపరచడంలో కపాలభాతి యొక్క ప్రయోజనాలను మరియు ప్రాముఖ్యతను గురించి రాయండి. వాట్ డూ యూ నో అబౌట్ షట్కర్మ, రైట్ అబౌట్ ద బెనిఫిట్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ కాలభాతి ఇన్ క్లీన్సింగ్ ఇన్ ద బాడీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే, జీర్ణ
వ్యవస్థ గురించి మీకు ఏమి తెలుసు? జీర్ణ వ్యవస్థ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని ఆసనాలను మరియు ప్రాణాయామాలను సూచించండి. మీకు చెప్పిన కదా థర్డ్ యూనిట్లో స్కెలిటల్ సిస్టమ్ గురించి, జీర్ణ వ్యవస్థ గురించి మరియు గ్లాండ్ అంటే గ్రంథుల గురించి, అదేవిధంగా నరాలకు సంబంధించినటువంటి వాటి గురించి, వీటన్నిటి మీద ఆ వ్యవస్థల మీద మీకు ప్రశ్న అనేటటువంటిది వస్తుంది. సో వాట్ డూ యూ నో అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్ సజెస్ట్ ఏ ఫ్యూ ఆసనాస్ అండ్ ప్రాణాయామ టు ఇంప్రూవ్ డైజెషన్ ఎబిలిటీ. అంటే జీర్ణ వ్యవస్థ అభివృద్ధి కోసం జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి ఆసనాలను సూచించండి. ఇక్కడ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యోగా ఫర్ హెల్తీ లివింగ్ సజెస్ట్ ఆసనాస్ అండ్ ప్రాణాయామ. అంటే ఆరోగ్యకరమైనటువంటి జీవనానికి యోగా యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ప్రతిరోజు సాధన చేయవలసినటువంటి ఆసనాలు మరియు ప్రాణాయామాలను సూచించండి. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసినట్లయితే ఎక్స్ప్లెయిన్ ప్రికాషన్స్ ప్రొడ్యూసర్స్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ధ్యానం యొక్క ప్రయోజనాలు, విధానాలు మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసినట్లయితే వాట్ డూ యూ మీన్ బై యోగిక్ డైట్, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ నేచర్ సెంట్రెడ్ ఫుడ్ హ్యాబిట్స్. అంటే యోగా డైట్ అనగానేమి, ప్రకృతి ఆధారిత ఆహారపు అలవాట్ల గురించి వివరంగా రాయండి. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూడండి, రైట్ ఇన్ డీటెయిల్ అబౌట్ హోలిస్టిక్ అప్రోచ్ ఆఫ్ యోగా టు హెల్త్ అండ్ డిసీజ్, గివ్ యువర్ రిఫ్లెక్షన్స్ విత్ ప్రాపర్ ఎగ్జాంపుల్స్. ఆరోగ్యం సాధించడం మరియు వ్యాధులను అరికట్టడం కొరకు సమగ్ర యోగా విధానం గురించి వివరంగా రాయండి. మీ అనుభవాలను క్రోడీకరిస్తూ సరైన ఉదాహరణలు ఇవ్వండి. ఇది పక్కా క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. అంటే ఏంటి, మీ ఫుడ్ హ్యాబిట్, యోగా డైట్ ఏంటి, మరియు ఆ ఆహారపు అలవాట్ల గురించి రాయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి, పాఠశాల విద్యలో యోగా యొక్క ప్రాముఖ్యతను రాయండి. యోగా ప్రాక్టీస్ ఇంపార్టెన్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్. అంటే పాఠశాలలో పిల్లలతోని మనం శారీరకంగా ఆ యోగా ప్రోటోకాల్స్ని పాటింపజేయడం ద్వారా మనకు ఏం బెనిఫిట్ అవుతుంది అనేటటువంటిది ఉంది. సో మీకు కన్ఫ్యూజ్ కాకుండా చూడండి, మొత్తం 10 క్వశ్చన్లలో యోగా అంటే ఏంటి డెఫినేషన్స్, అందులో యోగా ఆసనాల గురించి డెఫినేషన్స్. ఇది ఫస్ట్ యూనిట్. సెకండ్ యూనిట్ ఏంటి, యోగాని ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు, ఆసనాలను ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు, ధ్యానాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేస్తావు, దానికి సంబంధించినటువంటి ధ్యానానికి సంబంధించినటువంటి ప్రికాషన్స్ ఏంటి అనేటటువంటివి సెకండ్ యూనిట్. ఇక థర్డ్ యూనిట్లో ఏముంది, హెల్తీ ఫుడ్ ఎట్లా తీసుకుంటావు, డైజెస్టివ్ సిస్టాన్ని ఎట్లా కాపాడుకుంటావు, అలాగే శ్వాసకోశ వ్యవస్థ, ఇవన్నీ మనకు జీర్ణ వ్యవస్థలు, ఆహార వ్యవస్థలు ఇటువంటివన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ థర్డ్ యూనిట్లో నుంచి వచ్చేటటువంటి క్వశ్చన్లు. సో జనరల్గా కూడా ఈ క్వశ్చన్ పేపర్ని మీరు రాయొచ్చు. క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఒకసారి చూడండి. పార్ట్ ఏ పార్ట్ బిగా ఉండడం జరుగుతుంది. 35 మార్కులకు గాను ఎగ్జామ్ అనేటటువంటిది ఉంటుంది. పార్ట్ ఏలో 15 మార్క్స్ ఉంటుంది, పార్ట్ బిలో 20 మార్క్స్ అనేటటువంటిది ఉంటుంది. సో పార్ట్ ఏలో మీకు ఏవేని 5 క్వశ్చన్లు రాయాలి. 5 క్వశ్చన్లు రాస్తే ప్రతి ప్రశ్నకు 3 మార్కులు ఉండడం జరుగుతుంది. షార్ట్ క్వశ్చన్లు 3 మార్క్స్తో ఉంటాయి. ఇక లాంగ్ క్వశ్చన్లు 10 మార్క్స్తో ఉంటాయి. సో లాంగ్ క్వశ్చన్లు మీకు నార్మల్గా 70 మార్కులు ఉన్నప్పుడు 5 క్వశ్చన్లు రాయాలి, లేదా ఇక్కడ 35 మార్కులు ఉంది కాబట్టి 2 క్వశ్చన్లు రాయాలన్నమాట. సో టైం అనేటటువంటిది 1.5 గంట అనేటటువంటిది ఉండడం జరుగుతుందన్నమాట. సో ఇది యోగాకు సంబంధించినటువంటి సబ్జెక్టు యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లు మరియు వీటికి సంబంధించినటువంటి సిలబస్ గురించి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నా. ఇది చాలా ఈజీ, ఎబిలిటీ ఎన్హాన్స్మెంట్ వాల్యుయేటెడ్ కోర్సు కాబట్టి మీరు ఈజీగా సొంత మాటల్లో కూడా రాసుకోవడానికి కొంత అవకాశం ఉంది. థర్డ్ యూనిట్ మీ సొంత మాటల్లో రాయొచ్చు, సెకండ్ యూనిట్ మీరు ఖచ్చితంగా రాయలేరు, ఫస్ట్ యూనిట్లు కూడా మీరు ఖచ్చితంగా రాయలేరు. ఆ డెఫినేషన్లు మీరు నేర్చుకోండి. నేను ఆల్రెడీ అన్ని ఆన్సర్లను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి వీడియో చేయడం జరిగింది. మీరు నా ఛానల్లో విజిట్ చేసి చూడడానికి ప్రయత్నం చేయండి. సైనింగ్ అవుట్, నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.